నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. పొడమి తల్లి భవిష్యత్ నిర్దేశించుకునే కీలక సదస్సుకు రంగం సిద్ధం. వాతావరణ మార్పులపై పారిస్ వేదికగా చర్చించనున్న 150 దేశాల నేతలు. భూతాపం తగ్గించేందుకు ఇంధన పొదుపే మార్గమన్న మోదీ. వాతావరణ మార్పులపై పోరు అందరి బాధ్యతని మనసులో మాట కార్యక్రమంలో స్పష్టీకరణ. అసహనం వ్యవహారంపై రేపు లోక్సభలో చర్చ. కేంద్రం సిద్ధంగా ఉందన్న వెంకయ్య. వస్తు సేవల పన్ను బిల్లుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉందని వెల్లడి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కేసీఆర్ దృష్టి. నిజామాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంపై సమీక్ష. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు డిసెంబర్లో టెండర్లు ఖరారు. 4 నెలల్లో పనులు చేపడతామన్న ఎండీ. రూపురేఖలపై నగర కార్పొరేటర్లకు అవగాహన. మకావు ఓపెన్లో తెలుగు తేజం పీవీ సింధు సంచలనం. ఫైనల్లో జపాన్ క్రీడాకారిణిపై జయభేరి. వరుసగా 3వసారి టైటిల్ కైవసం. పొడమి తల్లి భవిష్యత్తును నిర్దేశించుకునే కీలక సదస్సుకు సమయం ఆసన్నమైంది. ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు సమస్యపై చర్చే ప్రధాన అజెండాగా సోమవారం నుంచి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో COP21 సదస్సు జరగనుంది. ఇందుకోసం ప్యారిస్ బాటపట్టిన 150 దేశాల అధినేతలు పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై విస్తృతంగా చర్చించనున్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపుపై భేదాభిప్రాయాలతో ఉన్న అగ్రరాజ్యాలు, వర్ధమాన దేశాలు ప్యారిస్ వేదికగానైనా ఒక్కటై సమస్య పరిష్కారానికి ఆచరణాత్మక ప్రణాళిక రూపకల్పనలో సఫలమవుతాయా లేదా అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. భూతాపం, సముద్ర మట్టం పెరగడం వంటి ఉత్పాతాలతో మానవాళి మనుగడే ప్రశ్నార్థకం చేయగల వాతావరణ మార్పు సమస్యపై చర్చించేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్యారిస్ బాటపట్టాయి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సోమవారం నుంచి డిసెంబర్ 11 వరకు జరిగే సదస్సులో పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృత సమాలోచనలు జరపనున్నాయి. ప్యారిస్ సదస్సులో కర్బన ఉద్గారాల తగ్గింపు కీలకాంశం కానుంది. ఉద్గారాల తగ్గింపు కోసం అగ్రరాజ్యాలు, వర్ధమాన దేశాలపై తీవ్రంగా ఒత్తిడి తెస్తుండగా ఆ దిశగా చర్యలు చేపట్టడంలో ఉన్న ఇబ్బందులపై అభివృద్ధి చెందుతున్న దేశాలు అంతే దీటుగా వాదనలు వినిపిస్తున్నాయి. వర్ధమాన దేశాలు ఆర్థిక అభివృద్ధికి ఇబ్బందులు తలెత్తని రీతిలో కర్బన ఉద్గారాల తగ్గింపుపై ప్యారిస్ సదస్సులో ఎలాంటి ఒప్పందం కుదురుతుందన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. 1992 నుంచి వాతావరణ మార్పులపై సదస్సు జరిగిన ప్రతిసారి వచ్చే ఏడాది కల్లా పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రపంచ దేశాలు తీర్మానిస్తూ వస్తున్నప్పటికీ వేర్వేరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఇందుకు ఆటంకంగా మారాయి. 2015 కల్లా సమగ్ర ప్రణాళికను అమల్లోకి తేవాలని 2011లో నిర్ణయించిన సభ్య దేశాలు స్వయంగా నిర్దేశించుకున్న ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయా లేదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. COP21 సదస్సులో భారత్ వాణిని సమర్థంగా వినిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని పదే పదే చెబుతున్న మోదీ ప్యారిస్ వేదికగా ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేయనున్నారు. అగ్రరాజ్యాలే అత్యధిక కాలుష్యానికి కారకులవుతున్నందున భూతాపంపై పోరులో వారే కీలక పాత్ర పోషించాలని సూచించనున్నారు. వాతావరణ మార్పు సమస్యపై పోరుకు అగ్రరాజ్యాలు, వర్ధమాన దేశాలకు నిధులు, సాంకేతికత విషయంలో సాయం చేయాల్సిందేనన్న డిమాండ్ను పునరుద్ఘాటించనున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సౌర విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలంటున్న ప్రధాని ప్యారిస్ సదస్సు వేదికగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్తో కలిసి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నారు. తాము ప్రతిపాదించిన సౌరశక్తి దేశాల కూటమిలో భాగస్వాములు కావాలని కోరుతూ మోదీ, హోలాండ్ ఇప్పటికే 100 దేశాల అగ్రనేతలకు ఆహ్వానం పలికారు. ప్యారిస్ పర్యటనలో భాగంగా మిషన్ ఇన్నోవేషన్ పేరిట అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏర్పాటు చేసే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. ప్యారిస్ వేదికగా మోదీ, ఒబామా మరోసారి సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల సమస్యపై అన్ని దేశాల నేతలు కలిసికట్టుగా కీలక నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ ప్యారిస్లో పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో నగరంలో ప్రదర్శన నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించగా ఆ ప్రాంతంలో కార్యకర్తలంతా తమ పాదరక్షకులు విడిచి నిరసన వ్యక్తం చేశారు. ఈ వినూత్న నిరసన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. పాదరక్షలతో పాటు పర్యావరణాన్ని కాపాడాలంటూ తయారు చేసిన ప్లకార్డుల్ని కూడా కార్యకర్తలు అక్కడే విడిచి వెళ్లారు.
వాతావరణ మార్పు సమస్యపై పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భూతాపాన్ని తగ్గించేందుకు ఇంధన పొదుపే ఉత్తమ మార్గమని ప్యారిస్ సదస్సుకు బయలుదేరే ముందు నిర్వహించిన మనసులో మాట కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రతి ఒక్కరిలో ఐక్య భారత్, శ్రేష్ఠ భారత్ భావాన్ని నింపేందుకు కేంద్రం త్వరలో ప్రత్యేక పథకం ప్రారంభించనున్నట్లు మోదీ వెల్లడించారు. ప్రపంచంలో ఆందోళనకరంగా మారిన వాతావరణ మార్పు సమస్యపై చర్చించేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్యారిస్లో సమావేశం కానున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను మరోసారి గుర్తు చేశారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మనసులో మాట కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వేగంగా మారుతున్న వాతావరణం కారణంగా పెను విపత్తులు సంభవిస్తున్నాయంటూ ఇటీవలి తమిళనాడు వరదల్ని ప్రస్తావించారు. విపత్తు సమయాల్లో దక్షిణాసియా దేశాలన్నీ కలిసి పనిచేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు గుర్తు చేసిన ప్రధాని ఆ దిశగా పురోగతి కనిపిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఎల్ఈడీ బల్బుల పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం సహా సౌర ఇంధనం వాడకంపై ప్రజలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో సౌర లాంతర్ల కర్మాగారాన్ని ఏర్పాటు చేసి వాటిని అద్దెకిస్తున్న నూర్జహాన్ అనే మహిళను ప్రధాని ప్రశంసించారు. భూతాపం పెరుగుదలను ఆపేందుకు ఇంధన పొదుపే ఉత్తమ మార్గమన్న మోదీ డిసెంబర్ 14 జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంధన పొదుపు కోసం ప్రభుత్వం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తు చేశారు. ఇదే సమయంలో చిరు వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్రం ప్రారంభించిన ముద్రా యోజనను ప్రస్తావించిన ప్రధాని ఈ పథకం అమలు మరింత వేగం పుంజుకోవాల్సి ఉందన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందన్న విమర్శల నడుమ మోదీ మరోసారి ఐక్యతా మంత్రం పఠించారు. ఐక్య భారత్, శ్రేష్ఠ భారత్ నినాదాన్ని ఓ పథకంలో మార్చాలని భావిస్తున్నామన్న ఆయన ఈ అంశంపై మై గవర్నమెంట్ వెబ్సైట్కు సూచనలు పంపాలని కోరినట్లు వెల్లడించారు. అవయవదానం ప్రాముఖ్యాన్ని మరోమారు గుర్తు చేసిన మోదీ గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు విశిష్ట సేవలందిస్తున్నారని కొనియాడారు. వస్తు సేవల పన్నుతో దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. వస్తు సేవల పన్ను బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారని విశాఖలో వెల్లడించిన వెంకయ్య ఈ బిల్లు ఆమోదం పొందితే జీడీపీ 2 నుంచి 2.5% పెరుగుతుందని, వృద్ధి రేటు 8% చేరే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న అసహనం వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ఆయన ఇదంతా పనిగట్టుకుని కొందరు చేస్తున్న వ్యవహారంగా అభివర్ణించారు. ఆ కొందరు తెరలేపిన అసహనంపై సోమవారం పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇది కేవలము రాజకీయ దృష్టితో, రాజకీయంగా సిద్ధాంతపరంగా మోడీ గారిని, బీజేపీని ఎదుర్కోలేక ఎన్నికల్లో తాము చేసిన ప్రయత్నాలు విఫలం కాబట్టి ఇప్పుడు ఎన్నికల అనంతరము తమకు ఎవరైతే ఇంతకు ముందు ఆ యొక్క ఫేవర్స్ చేశారో వాళ్ళని మెప్పు పొందించడం కోసం వాళ్ళతో కలిపి తెర వెనక ఉండి నడిపిస్తున్న భోగవత్వంలో భాగంగా వీళ్ళలో చాలా మంది వ్యవహరిస్తూ ఉన్నారు. 1200 మంది సాహిత్య అకాడమీ అవార్డు విజేతలు ప్రస్తుతం సజీవంగా ఉంటే వాళ్ళలో 42 మంది అవార్డు వెనక్కిస్తే దేశంలో మేధావులందరూ వ్యతిరేకిస్తున్నారు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు ప్రతిపాదనలను కేంద్రం వేగవంతం చేసిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈ మేరకు కరువు సహా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని సమస్యలపై పార్లమెంటులో చర్చించనున్నట్లు ఆయన హైదరాబాద్లో తెలిపారు. కార్మికుల సమస్యలపై వామపక్షాలకు చిత్తశుద్ధి లేదన్న దత్తాత్రేయ ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. అమృత్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వానికి అడిగిన దానికంటే ఎక్కువ నిధులు అందించామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టు విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలకు కానీ నేను మనవి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలను చాలా వేగవంతం చేసింది. నేను చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. ఈసారి రాబోయే రోజుల్లో ఎక్కువ మంది తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళే జడ్జీలు ఎక్కువ మంది అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ మంది జడ్జీలకు ప్రాతినిధ్యం కలిసే అవకాశం ఉంది. మా దగ్గర అక్కడ జాప్యం లేదు. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొన్న ఏచూరి యూపీఏ హయాంతో పోలిస్తే ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం మండుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలోనూ కేంద్రం విఫలమైందని ఆరోపించారు. మొన్న ఈ కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ ని పెంచిందని చాలా పెద్ద ప్రకటనలు చేసింది. ఇదే బీజేపీ 2014లో ఎలక్షన్ క్యాంపెయిన్ లో మా ప్రభుత్వం కానీ వస్తే రైతులకి వాళ్ళకి ఖర్చు ఎంత అవుతుందో వ్యవసాయంలో దానికంటే 150% ఎక్కువగా మేము మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని వాగ్దానం చేశారు. ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచిందంత, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఉందో వ్యవసాయంలో దానికంటే తక్కువగా ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ ని పెంచారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం తర్వాత జిల్లాల్లోనే ఎక్కువగా పర్యటించి అభివృద్ధిని పర్యవేక్షిస్తారని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. తాజాగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించిన ఆయన ఆ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీరు, 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాల్లో అమలవుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. నిన్న ఖమ్మం జిల్లా నేతలతో చర్చించిన ఆయన ఇవాళ నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు అధికారులతో పాటు మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు, ఎంపీ కవిత, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కాగా నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువల్ని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని అధికారుల్ని కేసీఆర్ ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలోని 3 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని సూచించారు. ప్రాజెక్టుల నమూనాలు మార్చడం ద్వారా వ్యవసాయ భూములన్నింటికీ సాగునీరు అందించవచ్చన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాకు గరిష్టంగా లాభం జరుగుతుందని, అందుకనుగుణంగా మల్లన్న సాగర్ నుంచి నీరు అందించేందుకు రిజర్వాయర్లు, కాలువలు నిర్మించాలని అధికారులకు సూచించారు. లెండి ప్రాజెక్టు ద్వారా జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని చెప్పిన ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడం సహా భూసేకరణకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. లెండి అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కాగా మహారాష్ట్రతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి పనుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందని వివరించారు. 2 పడక గదుల నిర్మాణం పథకం కింద జిల్లాకు కేటాయించిన ఇళ్ల కంటే మరో 2,000 అదనంగా మంజూరు చేయాలని ఆ జిల్లా ప్రజాప్రతినిధులు కోరగా సీఎం అంగీకారం తెలిపారు. గృహకల్ప పథకం ద్వారా కట్టిన ఇళ్లలో ప్రజలు నివాసం ఉండడం లేదని, వాటిని వినియోగించుకునేలా విధానం రూపొందించాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. అర్హులైన పేదలకు లాటరీ ద్వారా ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని ఆదేశించారు. విజయవాడ మెట్రో రైల్ నిర్మాణ పనులు మరో 4 నెలల్లో ప్రారంభించనున్నట్లు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. మెట్రో రైల్ నిర్మాణంపై నగర కార్పొరేటర్లకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మెట్రో రైలు మార్గాలు, స్టేషన్ల తీరుతెన్నులను వారికి వివరించారు. డిసెంబర్లో టెండర్లు ఖరారు చేయనున్నట్లు రామకృష్ణారెడ్డి వెల్లడించారు. Project cost total 6,789 crores. Land cost alone 679 crores. Land cost ఒకటి పక్కన పెడితే ప్రాజెక్ట్ కాస్ట్ 6,000 కోట్లు వస్తున్నది. ఈ 6,000 కోట్ల ప్రాజెక్టు 2018 డిసెంబర్కి కంప్లీట్ చేయగలిగితే ఆ అమౌంట్లో కంప్లీట్ అవుతుంది. అంతకన్నా ఏమైనా టైం కన్నా లేట్ అవుతూ ఉంటే మన ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ పెరగకుండా ఇది కంప్లీట్ చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఓట్ల కోసమే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని అనంతపురం లోక్సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందించే రాయితీలను తగ్గిస్తే బాగుంటుందని అనంతపురం జిల్లా ఉరవకొండలు అన్నారు. పట్టణంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన ఆ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు మరోచోట ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ రూపాయికి బియ్యం ఇస్తున్నారు. మీ ఊర్లో, మా ఊర్లో ఆడ కూడా 5 రూపాయలు కాఫీ, 4 రూపాయలు టీ. ఒక్కొక్క కూలివాడు పారెత్తుకొని, పలుగెత్తుకొని సేద్యానికి భూముల్లో పోయి పనిచేసేటువంటి శ్రామికుడు కూడా రోజు 4 కప్పులు 5 కప్పులు టీ, కాఫీ తాగుతున్నాడు. అలాంటి వాళ్ళకు కూడా మనము రూపాయికి ఇస్తాను. ఇది ఎంతవరకు జస్టిఫికేషన్? ఈ ఫ్రీ కరెంట్ కూడా కొద్దిగా హద్దు ఉంది. ఓ మీటర్ పెట్టాలి. ఆ కరెంటు సద్వినియోగం అవుతుంది, రైతు హ్యాపీగా ఉంటాడు, గవర్నమెంట్ కు కొత్త మిగులుతుంది. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో బోరుబావిలో పడి రాకేష్ అనే బాలుడు మృతి చెందిన వేళ గ్రామీణ ప్రాంతాల్లోని బోరుబావుల సమాచారాన్ని వారం రోజుల్లోగా ప్రభుత్వానికి పంపాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. బోరుబావిలో పడి బాలుడు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. ఉపయోగంలో లేని బోరుబావులను వెంటనే మూసివేయాలని, ఉపయోగపడే బోరుబావులకు చుట్టూ కంచె వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపయోగంలో లేని బోరుబావులను గుర్తించడంలో స్థానిక సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఉన్న బోరుబావులతో పాటు పంట పొలాల్లో ఉన్న బోరుబావులను పూడ్చివేసే బాధ్యతను సర్పంచ్, గ్రామ కార్యదర్శులే తీసుకోవాలని సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29ని పురస్కరించుకుని హైదరాబాద్ మల్కాజ్గిరి చౌరస్తాలో జరిగిన దీక్షా దివస్లో పాల్గొన్న ఈటెల తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఘటనలు, అనుభవాలను గుర్తు చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రానున్న హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ పునరావృతం కావాలన్న ఆయన ఉద్యమంలో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు.
ఆకలి కేకలు లేని మనిషిని మనిషి ప్రేమించే అందరూ గొప్పగా బతికే తెలంగాణ కావాలని చెప్పేసి అన్నము 100% దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. ఆనాడు మోసం చేసిన పార్టీ, ఆనాడు మోసం చేసిన జెండాలు మళ్ళీ మన గల్లీలకు వస్తాయి అని అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఆనాడు ఎటువైపు ఉన్నారు, పదల కోసం పెదవులు మూసిన వాళ్ళు మళ్ళీ ముసలి కన్నీరు కాల్చుకుని మన వాళ్ళకి వస్తారు. అప్రమత్తంగా ఉండండి. మొన్ననే చూసిన వరంగల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కర్ర కాల్చి వాత పెట్టాలి. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలపై పెనుభారం పడుతోందని తెలుగుదేశం తెలంగాణ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో సుల్తాన్ బజార్ను మినహాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు పాత పద్ధతిలో నిర్మిస్తామనడం భావ్యం కాదన్నారు. 17 నెలలుగా ఆ ప్రాంతంలో మెట్రో నిర్మాణం జరగకుండా ఆపిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు సుల్తాన్ బజార్ వాసులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రావుల సూచించారు. మీరు మీ కూతురు మీ కుటుంబ సభ్యులు సుల్తాన్ బజార్లో పోయి ఎట్టి పరిస్థితులలో పోనీయం మేము, ఇది చారిత్రాత్మకమైన నగరం మీరు చెప్పి 17 నెలల తర్వాత లేదు పాత దాని ప్రకారమే కడతారు. ఈ 17 నెలలకు జవాబుదారీ ఎవరిస్తారండి? అసెంబ్లీ ముందరికి వెళ్ళిపోతేనేమో చారిత్రాత్మక కట్టడాలు పోతాయన్నారు. శుభ్రంగా 17 నెలల తర్వాత మళ్ళీ మీరు నిర్ణయం తీసుకున్నారు, నో పాత అలైన్మెంటే ఉంటుంది, మళ్ళీ కట్టేస్తాం. జాప్యం వల్ల ఖర్చును ఎవరు భరిస్తారంటే ఎండి మెట్రో అన్నాడు, లేదు సంస్థనే భరిస్తుంది అన్నాడు. సంస్థ అంటే ఎవరు? ప్రభుత్వం భరిస్తుంది, ప్రజలు భరిస్తారు. హైదరాబాద్ పాత బస్తీలో పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వైద్యం పేరిట మోసం చేస్తున్న నకిలీ వైద్యులపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి పలు క్లినిక్లపై ఏకకాలంలో దాడులు చేస్తున్న దక్షిణ మండలం పోలీసులు ఇప్పటి వరకు 111 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా క్లినిక్ల్లో కాలం చెల్లిన ఔషధాలు, ప్రమాణాలు లేని సిరంజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులమంటూ వైద్య క్లినిక్లు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. క్లినిక్ అనుమతి ఒకరికి ఉంటే నిర్వాహకుడు మరొకరున్నారని పోలీసులు నిర్ధారించారు. 111 మందిలో 56 మందికి ఎలాంటి పత్రాలు లేవని నిర్ధారించి కేసులు నమోదు చేసిన పోలీసులు వారి ఆసుపత్రులను జప్తు చేశారు. మిగిలిన వైద్యుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోందని చెప్పిన దక్షిణ డీసీపీ సత్యనారాయణ ఆ తర్వాత కేసుల విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. ప్రపంచీకరణ కారణంగా మారిన జీవనశైలి యువత ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. విశాఖలో యువత ఆరోగ్యం, అభివృద్ధి అనే అంశాలపై హృదయ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ యూత్ మీట్ 2015ను ప్రారంభించిన ఆయన వివిధ కారణాలతో యువత అనారోగ్యం బారిన పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ దేశాభివృద్ధికైనా యువరక్తం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. ఆ మేరకు యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సహా వారిని శారీరకంగా, మానసికంగా శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు వెంకయ్య వివరించారు. Young people, you are the future of the country, you are the future of the world. That being the case, your welfare is uppermost in the minds of any government for that matter. The government of India spends 37,000 crores on schemes targeted at development of youth in areas of education, health, skill development and engagement. About 55,000 crores on non-targeted schemes. Together, a total of 90,000 crores is spent youth on it and also their welfare. గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ 2 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. ఆసుపత్రి మొత్తం పర్యటించి వైద్యులతో సమీక్ష నిర్వహించిన ఆయన మరో 2 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి విడుదల చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. అంతకుముందు అవయవ దానంపై గుంటూరులో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న జయదేవ్ తన అవయవాలను గుంటూరు వైద్య కళాశాలలకు దానం చేస్తున్నట్లు ప్రకటించారు. అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు పార్లమెంటులో ప్రత్యేక బిల్లుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం మన దేశంలో, మన రాష్ట్రంలో లక్షల మంది ఆర్గన్స్ లేకుండా చనిపోతున్నారు. చనిపోయేదే కాదు, ఐస్ అయినా, హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్ బాగా అవేర్నెస్ తీసుకొని రావాలని నేను కూడా నా ఆల్ ఆర్గన్స్, ఆల్ టిష్యూస్ కూడా నేను చచ్చిపోతే అవి డొనేట్ చేయాలని నేను కూడా రిజిస్ట్రేషన్ చేశాను. హైదరాబాద్లో నీటి ఎద్దడిని తీర్చేందుకు తరలిస్తున్న గోదావరి జలాలు నగరానికి చేరుకున్నాయి. కూకట్పల్లి ఎల్లమ్మబండ కాలనీలో గోదావరి జలాలకు స్థానిక శాసనసభ్యుడు అరకెప్పొడి గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి జలాలు నగరానికి చేరుకునేందుకు అధికారులు రేయింబావుళ్లు శ్రమించారన్న ఆయన ఈ నీటితో నగర ప్రజల ఇబ్బందులు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే విధంగా ఈనాడు హాయ్ బుజ్జి నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పాఠశాలల విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టారు. జిల్లాల్లో విజేతలుగా ఎంపికైన వారికి రామోజీ ఫిలిం సిటీలో తుది పోటీలు నిర్వహించగా, ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన స్వచ్ఛ భారత్ నమూనా ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికైంది. తెలంగాణ నుంచి వరంగల్ ఏకశిలా పాఠశాల విద్యార్థులు రూపొందించిన ఫ్లోరైడ్ నియంత్రణ నమూనా ఉత్తమ ఆవిష్కరణగా నిలిచింది. హైదరాబాద్ వర్సిటీ ఉపకులపతి అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఆయుధాలతో తమ దేశంలోకి ప్రవేశించిన 13 మంది సశస్త్ర సీమాబల్ సభ్యులను అరెస్టు చేసిన నేపాల్ భద్రతా దళాలు అనంతరం విడిచిపెట్టాయి. సకాలంలో స్పందించిన భారత సైన్యాధికారులు నేపాల్తో చర్చలు జరపగా వారిని విడుదల చేశారు. బీహార్ అంతర్జాతీయ సరిహద్దులో అక్రమంగా డీజిల్ను తరలిస్తున్న దొంగలను వెంబడించే క్రమంలో నేపాల్ భూభాగంలోకి ప్రవేశించిన సీమాబల్ జవాన్లను స్థానికులు అడ్డుకొని నేపాల్ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఎస్ఎస్పీ డైరెక్టర్ జనరల్ బీడీ శర్మ నేపాల్ సాయుధ పోలీస్ దళాల అధిపతితో చర్చించగా 13 మంది జవాన్లను విడుదల చేశారు. గత వారం సరిహద్దుల్లో ఎస్ఎస్పీ దళాలు జరిపిన కాల్పుల్లో 4 నేపాలీ పౌరులు గాయపడిన వేళ తాజా ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.